28 AD సినిమా రిలీజ్ అయి 2 నెలలు దాటినా ఇంకా ఆ సినిమా గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఓవర్సీస్ రిలీజ్ తో పాటు ఓటీటీలోనూ బిగ్ నంబర్స్ ని రికార్డ్ చేస్తోంది ఈ బిగ్ మూవీ. కల్కి క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ ఫ్యాంటసీ డ్రామా కల్కి 2898 AD. మహాభారత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ ఫిక్షనల్ మూవీ 2 నెలల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో ఇండియన్ బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది కల్కి 2898 AD. థియేట్రికల్ రిలీజ్ లో బిగ్ హిట్ అయిన కల్కి ఏకంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాను ఓ ఫారిన్ లాంగ్వేజ్ లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు మేకర్స్. రష్యాలో డార్లింగ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో రష్యన్ భాషలోకి డబ్ చేశారు. సెప్టెంబర్లో రష్యాలో రిలీజ్ కు రెడీ అవుతోంది కల్కి. ఓటీటీలోనూ నయా రికార్డ్స్ సెట్ చేస్తోంది కల్కి 2898 AD. వారం రోజుల క్రితం డిజిటల్ ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు వ్యూస్ సాధిస్తోంది. కల్కి రికార్డ్స్ నేషనల్ లెవెల్లో కాదు గ్లోబల్ రేంజ్ లో ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది కల్కి. ఇంటర్నేషనల్ లెవెల్లో నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగిరీలో టాప్ 2లో నిలిచింది. ఇప్పటికే 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ సినిమా ముందు ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్జే సూర్య రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు. ప్రజెంట్ కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ విలక్షణ నటుడు ఒకేసారి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డిఫరెంట్ రోల్స్ లో సత్తా చాటుతున్నారు. ఏకంగా 6 డజన్ సినిమాల్లో నటిస్తూ మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకుంటున్నారు సూర్య. ఖుషీ, నాని సినిమాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్టార్ ఎస్జే సూర్య. గతంలో దర్శకుడిగా వరుస సినిమాలు చేసిన సూర్య ఇప్పుడు నటుడిగా దూసుకుపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో తమిళనాట సూర్య లేని సినిమా లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రెజెంట్ ఈ టాప్ స్టార్ చేతిలో 6 డజన్కు పైగా సినిమాలున్నాయి. నేషనల్ లెవెల్లో ఇంత బిజీగా ఉన్న నటుడు మరొకరు లేరు. లో బడ్జెట్ ప్రయోగం నుంచి పాన్ ఇండియా మూవీ వరకు, హీరో నుంచి విలన్ వరకు ఏ మూవీ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతున్నారు సూర్య. పాన్ ఇండియా మూవీస్ లో మెయిన్ విలన్ గా నటిస్తున్న సూర్య విక్రమ్, కమల్ హాసన్ నెక్స్ట్ మూవీస్ లో కూడా విలన్ గా కనిపించబోతున్నారు. ఇలా కాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ప్రతి నాయకుడు అంటే ఎస్జే సూర్యనే ఫస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు. తెలుగులోనూ ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. లవ్ టుడే ఫ్రేమ్, ప్రదీప్ రంగనాథన్, LIC, కార్తీక్, సర్దార్ 2 మూవీస్ లో కూడా సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ లోనూ నాని హీరోగా తెరకెక్కుతున్న సనిపోద శనివారం సినిమాలో కూడా విలన్ గా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించారు సూర్య. కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తరువాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ రేంజ్ లో సినిమాని రూపొందించారు మేకర్స్. అయితే రిలీజ్ కి ముందే ఫ్యాన్స్ కి షాకుల మీద షాకులు ఇస్తోంది ది గోట్ మూవీ టీమ్. ది గోట్ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు హీరో విజయ్. ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కు వారం రోజుల ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత కొత్త సీన్స్ ను యాడ్ చేస్తారు. కానీ ది గోట్ విషయంలో మాత్రం రిలీజ్ కు ముందే కొత్త సీన్స్ ను యాడ్ చేశారు మేకర్స్. దీంతో విజయ్ కెరీర్ లో నన్బన్ తర్వాత రెండో లాంగెస్ట్ మూవీగా ఆడియన్స్ ముందుకు రానుంది ది గోట్. కొద్ది రోజుల క్రితం ది గోట్ సినిమా సెన్సార్ పూర్తయింది. 2 గంటల 59 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్న టాక్ వినిపించింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మరో ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమాను రీసెన్సార్ చేయించింది. మరో 5 నిమిషాల సీన్స్ యాడ్ చేసి రీసెన్సార్ చేయించింది ది గోట్ మూవీ టీం. దీంతో 3 గంటల 3 నిమిషాల 14 సెకండ్ల నిడివితో ఫైనల్ కట్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇలా రిలీజ్ కు ముందే కొత్త సీన్స్ యాడ్ చేయడం, రీసెన్సార్ కు వెళ్లడం కూడా ఓ రేర్ రికార్డే అంటున్నారు దళపతి ఫ్యాన్స్. సాధారణంగా హీరోయిన్ సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తే నెమ్మదిగా సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోతారు. కానీ ఒక్క బ్యూటీ మాత్రం స్టిల్ హాట్ అనే రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. హీరోయిన్స్ రోల్స్ రాకపోయినా స్పెషల్ సాంగ్స్ తో గ్లామర్ క్వీన్ అనే ట్యాగ్ ని అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ? సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ గా ఉంటారు శ్రియా శరణ్. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో మరీ సెలెక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ ఆన్లైన్ లో మాత్రం అస్సలు తగ్గడం లేదు. రొమాంటిక్ మూమెంట్స్ తో పాటు గ్లామరస్ ఫొటోస్ ను కూడా షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. వరుసగా తన వెకేషన్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు శ్రియా. సీనియర్ మోస్ట్ హీరోయిన్ గా టాలీవుడ్ లో కంటిన్యూ అవుతున్న ఈ బ్యూటీ స్టిల్ హాట్ అన్న రేంజ్ లో పోజిస్తుండడంతో ఫ్యాన్స్ ఆ ఫొటోస్ ను తెగ వైరల్ చేసేస్తున్నారు.
శ్రియ గ్లామర్ ఇమేజే అమ్మడికి ఇంకో ఆఫర్లు తెచ్చిపెడుతోంది. తాజాగా ఓ క్రేజీ మూవీలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేశారు ఈ బ్యూటీ. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు శ్రియ. ఆల్రెడీ ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సాంగ్ తో మళ్లీ బిజీ అవ్వాలన్న ప్లాన్ లో ఉన్నారు శ్రియ శరణ్. ప్రజెంట్ సౌత్ నార్త్ సర్కిల్స్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ తమన్నా. వరుసగా థియేట్రికల్ రిలీజ్లు, వెబ్ సిరీస్లతో గ్లామర్ వరల్డ్ లో హల్చల్ చేస్తున్నారు ఈ భామ. అదే సమయంలో తమన్నా పర్సనల్ లైఫ్ లో కూడా మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా తమన్నాతో తన రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేశారు ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన తమన్నా ఇప్పుడు సీనియర్ హీరోల సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్లతో రచ్చ చేస్తున్నారు హీరోయిన్. సపోర్టింగ్ రోల్, స్పెషల్ సాంగ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు కవర్ చేస్తున్నారు. తమన్నా రియల్ లైఫ్ మాత్రమే కాదు, రియల్ లైఫ్ కూడా ఎప్పుడూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. చాలా కాలంగా నటుడు విజయ్ వర్మ ఈ బ్యూటీ డేటింగ్ లో ఉన్నారు. ఆ మధ్య తమ రిలేషన్షిప్ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి ఈవెంట్ లోనూ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తున్నారు. రీసెంట్ గా తమన్నాతో రిలేషన్షిప్ గురించి విజయ్ వర్మ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ ను దాచిపెట్టలేమన్నారు విజయ్. తాము కూడా ఎప్పుడూ తమ బంధాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకోలేదన్నారు. బయట ప్రపంచానికి చెప్పని చాలా విషయాలు తమ మధ్య ఎన్నో ఉన్నాయంటున్నారు విజయ్ వర్మ. తమన్నాతో కలిసి దిగిన 5,000 ఫోటోలు తన దగ్గరున్నాయని, అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం తనకిష్టం లేదన్నారు. ఎంత గ్లామర్ వరల్డ్ లో ఉన్నా మాకు కూడా ప్రైవసీ కావాలంటున్నారు తమన్నా, విజయ్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్ మార్క్ 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జోరి సోయూ.